మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా. మూడో టాపిక్ లేకపోతాం. ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ, ఇంకో వైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు. నిజంగా ఆశ్చర్యం నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలిగిన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు. ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకటే. ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు. నిజంగా సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది. అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడతాడు అనంటే, ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే, నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆయన ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇది ఒక్కసారి గమనించండి అందరూ కూడా. సూపర్ 6, సూపర్ 7ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు. ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. దీంట్లో చూస్తే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఒక సూపర్ 6 హామీ. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. రెండో సూపర్ 6 హామీ. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ప్రతి మహిళకు నెలకు 1,500. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. నెల ఇంటి వద్దకే 4,000 పెన్షన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్. ఇవన్నీ ఆయన సూపర్ 6, సూపర్ 7 ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం. ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6, సూపర్ హిట్. చూస్తే కింద గమనించండి ఫోటోలు. 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెల 1,500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది. ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి. 50 ఏళ్ళకి పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా. నిరుద్యోగ భృతి అనేది 3,000 అనేది పోయింది. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీని ఆ రోజు అడ్వర్టైజ్మెంటు, ఈ రోజు అడ్వర్టైజ్మెంటు, ఇది ఏ లెవెల్లో మోసం అనాలా, ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా? నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి. కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? చెప్పండి, మీరే చెప్పండి. దీంట్లో 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు.
ఆడబిడ్డ నిధి నెల 1500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది. నిరుద్యోగ భృతి 3,000 అనేది కనపడ్డంలా. వీటి ప్లేస్లో క్యాంటీన్లు, అది కూడా 204 క్యాంటీన్లు అంట. అది సూపర్ 6లో హామీ, గతంలో ఇచ్చినాడు సూపర్ 6లో హామీ అని మనం అనుకోవాలంట. అది 204 క్యాంటీన్లు.